GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about bioinorganic chemistry. మనం జీవ మూలక రసాయన శాస్త్రం 6th సెమ్లో మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 3rd చాప్టర్గా మనం ఈ యొక్క లెసన్ని మనం చదువుకుంటాం. జీవ మూలక రసాయన శాస్త్రం బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లో జీవుల్లో జరిగేటువంటి భిన్న రసాయన చర్యలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని జీవ రసాయన శాస్త్రం అంటాం. అంటే జీవులలో జరిగేటువంటి రియాక్షన్స్ రసాయన చర్యలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం జీవ రసాయన శాస్త్రం అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ జీవ రసాయన చర్యలలో కర్బన పదార్థాలు కావచ్చు, మూలక రసాయన పదార్థాలు అనేవి పాల్గొంటూ ఉన్నాయి. జీవ రసాయన చర్యల్లో ముఖ్యంగా ఏం పార్టిసిపేట్ అవుతున్నాయి? ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ మూలక రసాయన పదార్థాలు, ఇనార్గానిక్ కెమికల్ కాంపౌండ్స్ అనేవి పార్టిసిపేట్ అవుతాయి. కాబట్టి రసాయన శాస్త్రానికి సంబంధించినంత వరకు జీవరాశుల్లో కర్బన పదార్థాలు, మూలక రసాయన పదార్థాలు అంటే మూలకాలు కావచ్చు, మూలకాలు ఉండేటువంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి. అయితే జీవరాశుల్లో కర్బన రసాయన పదార్థాల యొక్క శాతము 90%గా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎంతమ్మా? జీవరాశులలో కర్బన రసాయన పదార్థాల యొక్క శాతము 90%గా ఉంటుందని చెప్పొచ్చు. మిగిలినటువంటి 10% అనేది మూలక రసాయన పదార్థాలుగా ఉంటాయి. అయితే మూలక రసాయన పదార్థాల యొక్క శాతము తక్కువ అయినప్పటికీ వీటి ప్రాముఖ్యము కర్బన పదార్థాల ప్రాముఖ్యానికి ఎలాంటి తక్కువేం కాదు. అంటే 90% ఏమో కర్బన పదార్థాలు ఉంటే మూలక పదార్థాలు అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ యొక్క పర్సంటేజ్ 10%. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమో 90% ఉంటే 10% ఏమో ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇలా ఇనార్గానిక్ కాంపౌండ్స్లో ఏమవుతుంది? మూలక రసాయన పదార్థాల యొక్క శాతము చాలా తక్కువ ఉంది. 90%తో పోల్చినట్లయితే ఇది చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ లెస్ 10% అనేది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? కర్బన పదార్థాల కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటాం. బట్ కర్బన పదార్థాలకు ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో ఇనార్గానిక్ కాంపౌండ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జీవరాశుల యొక్క మనుగడ అంటే అవి జీవించడానికి కంటే కార్యకలాపాలు అంటే డైలీ వాటి యొక్క జీవరాశుల్లో జరిగేటువంటి కర్బన పదార్థాలు ఎంత ముఖ్యమో మూలక పదార్థాలు కూడా అంటే అవి ఎంతో 90% ఉన్నప్పటికీ 10% అయ్యేవి కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జంతు సంబంధమైన కణజాలాలు కూడా పరిశోధనల ద్వారా జీవరాశుల్లో సుమారు 40 ఎలిమెంట్స్ జీవ ప్రక్రియలో పాల్గొంటాయనే విషయం తెలుసుకోవడం జరిగింది. జంతువుల్లో కూడా కణజాలాల పరిశోధన అనేది చేస్తే ఎంత వచ్చిందమ్మా? 40 ఎలిమెంట్స్ అనేవి జీవ ప్రక్రియల్లో పార్టిసిపేట్ అవుతాయనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. అందులో మెయిన్లీ 29 ఎలిమెంట్స్ ఉంటాయని, ముఖ్యంగా 29 మూలకాలు ఎంతో ఇంపార్టెన్స్ అని తెలుసుకున్నారు. చూద్దాం మనం. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ అత్యవసర మూలకాలు అంటే ఏంటి? మన ఇంట్రడక్షన్లో 2 పాయింట్లు మనం చూసాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవ మూలక రసాయన శాస్త్రం అంటే ఏందో చూసినాం. అవునా? జీవ రసాయన శాస్త్రం అంటే ఏంటి? జీవుల్లో జరిగేటువంటి రసాయన చర్యలను గురించి వివరించే శాస్త్రాన్ని జీవ మూలక రసాయన శాస్త్రం బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటున్నాం. అయితే అసలు ఈ జీవుల్లో ఏం పార్టిసిపేట్ అవుతాయి అంటే 2 రకాల కాంపౌండ్స్ అనేవి ఉంటాయని మెయిన్లీ చూస్తున్నాం. ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి పాల్గొంటాయి అని చెప్తా ఉన్నాం. అవునా? మరి చర్యల్లో 2 రకాల పదార్థాలు ఉంటాయి. కర్బన పదార్థాలు ఎన్ని రకాలు అంటే 90% ఉంటున్నాయి అంటున్నాం. తర్వాత ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి 10% ఉంటున్నాయి. అయితే 90% ఎక్కువ కదా, అవి ఒకటి ఉంటే సరిపోతుంది కదా. మరి జీవ రసాయన చర్యల్లో జీవుల యొక్క అవసరాలకు కానీ 90% ఎంత ఇంపార్టెంటో 10% కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇది ఇంట్రడక్షన్. అంతేకాకుండా మనకు ఇది జీవుల్లోనే కాకుండా జంతువుల్లో కూడా ఎలా ఉంటుంది? కణజాలాల పరిశోధనల ద్వారా 40 ఎలిమెంట్స్ కావాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ 40 ఎలిమెంట్స్ అనేవి
అవసరమవుతాయి అని చెప్పేసి తెలుసుకున్నారు. దీంట్లో మెయిన్లీ 29 ఎలిమెంట్స్ తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, చూద్దాం మరి మనం అవేంటో తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ నేర్చుకునేటువంటి క్లాసుల్లో వాటి గురించి చూస్తాం. అత్యవసర మూలకాలు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ జీవరాశుల్లో జరిగేటువంటి రసాయన చర్యల జీవ ప్రక్రియల ఆధారంగా మూలకాలను 2 టైప్స్గా వర్గీకరించడం జరిగింది. జీవరాశుల్లో ఏం జరుగుతున్నాయి? కెమికల్ రియాక్షన్స్, బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, మరి బయోకెమికల్ రియాక్షన్స్ ఆధారంగా, తర్వాత మెటాబోలిక్ రియాక్షన్స్ ఆధారంగా, బేస్డ్ ఆన్ మెటాబోలిక్ రియాక్షన్స్ అండ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆధారంగా ఏం చేస్తున్నాం? ఎలిమెంట్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తూ ఉన్నాం. ఓకేనా, ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ బయోకెమికల్ రియాక్షన్స్ అండ్ మెటాబోలిక్ రియాక్షన్స్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యవసర మూలకాలు అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ అత్యవసరం లేని మూలకాలు, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అయితే వీటి పరిమాణాల ఆధారంగా, అంటే ఇటు సైజ్ ఆధారంగా వీటిని స్థూల మూలకాలు, మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో ఎలిమెంట్స్గా వర్గీకరించవచ్చు. ఓకేనా, వీటి పరిమాణాలు ఆధారంగా వీటిని ఏమంటున్నాం? మ్యాక్రో అండ్ మైక్రో. మైక్రో మీన్స్ సూక్ష్మ మూలకాలు, తర్వాత స్థూల మూలకాలు మ్యాక్రో ఎలిమెంట్స్ అని అంటూ ఉన్నాం. ఓకే, దీంట్లో మనము జీవరాశుల్లో జరిగేటువంటి రసాయన చర్యలో పాల్గొనేటువంటి ఎలిమెంట్స్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో అవసరమైనటువంటి మూలకాలను ఏమంటున్నాం? స్థూల మూలకాలని, అంటే మ్యాక్రో ఎలిమెంట్స్ అని. ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యేటువంటి మూలకాలను, హై లెవెల్లో యూజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటున్నాం? ఎక్కువ పరిమాణంలో జీవరాశులకు గనుక అవసరమయ్యేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటున్నాం? మ్యాక్రో ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకేనా, తర్వాత అత్యల్ప పరిమాణంలో అవసరమయ్యే మూలకాలు, అత్యల్ప అంటే ఇట్ ఈస్ వెరీ లో అన్నట్టు, తక్కువ పరిమాణంలో మనకు ఏంటిది అవసరం అవుతూ ఉంటాయి, వాటిని సూక్ష్మ మూలకాలు, మైక్రో ఎలిమెంట్స్ అని పిలుస్తూ ఉన్నాం. తర్వాత సూక్ష్మ మూలకాల్లో లేశమాత్ర పరిమాణంలో ఉండే మూలకాలను ట్రేస్ ఎలిమెంట్స్. మళ్ళీ సూక్ష్మలో అంటే మైక్రోలోని, అంటే తక్కువ, అంటే అతి తక్కువ పరిమాణంలో అవసరమైనటువంటి ఎలిమెంట్స్ని ఏమంటున్నాం? ఇట్ ఈస్ ట్రేస్ ఎలిమెంట్స్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ మూలకాలు చాలా వరకు లోహ మూలకాలుగా ఉంటాయి. అంటే ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటున్నాయంటే మెటల్ ఎలిమెంట్స్, తర్వాత అండ్ నాన్ మెటల్ ఎలిమెంట్స్గా ఉంటాయి. ఓకేనా, ట్రేస్ ఎలిమెంట్స్లో మళ్ళీ 2 టైప్స్. మనం ఏం చేస్తున్నాం? జీవ రాశుల్లో మనము బయో ఇనార్గానిక్ ఆధారంగా, తర్వాత చర్యల యొక్క ఆధారంగా, తర్వాత 2 టైప్స్గా మనం మూలకాలను వర్గీకరిస్తున్నాం. ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఆ నాన్ ఎసెన్షియల్ పరిమాణం ఆధారంగా మళ్ళీ 2 రకాలు, సూక్ష్మ అండ్ స్థూల మూలకాలుగా మనం వర్గీకరించవచ్చు. తర్వాత స్థూల అంటే ఏంటి, సూక్ష్మ అంటే ఏంటి చూసాం, మైక్రో అండ్ మ్యాక్రో అంటే ఏందో చూసాం. ఓకేనా, మైక్రోలో మళ్ళీ తక్కువ పరిమాణంలో, అతి తక్కువ పరిమాణంలో యూజ్ అయితే వాటిని ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా, ఈ ట్రేస్ ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాం. ఏంటవి? మెటల్ అండ్ నాన్ మెటల్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకే, ఇది మనం ఒక డయాగ్రామ్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అర్థమవుతుంది. అవి మెటల్స్ ఏంటేంటమ్మా? సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వెనీడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, కాపర్, జింక్, మాలిబ్డినం, టిన్ అనేటువంటివి 13 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 13 ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రేస్ ఎలిమెంట్స్. తర్వాత నాన్ మెటల్స్ ఏంటి? హైడ్రోజన్, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సిలికాన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్? 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇవి 2 కలిపితే ఏమవుతుంది? ట్రేస్ ఎలిమెంట్స్ అవుతున్నాయి. ఓకే, అయితే ఒక వ్యక్తిలో చూద్దాము, 65 కిలోగ్రాము ఒక వ్యక్తి ఎంత వెయిట్ ఉన్నాడంటే 65 kgs ఉన్నాడు. ఓకేనా, ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క, ఒక పర్సన్ యొక్క ఏంటిదమ్మా వెయిట్ అనేది 65 kgs ఉంటే దాంట్లో అతనిలో ఎలాంటి పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో
మనం ఈ క్రింది దాంట్లో మనం చూడొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్, ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి ఆ వ్యక్తిలో చూసినట్లయితే ఫస్ట్ కార్బన్ ఉంటుంది. మెయిన్లీ ఉండేటువంటిది ఏంటిది, కార్బన్ ఈజ్ 50%. కార్బన్ మనిషిలో ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి కార్బన్ యొక్క పర్సంటేజ్ 50%. ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ 20%. అంటే కార్బన్ తర్వాత ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంట్ మన బాడీలో ఏంటి, ఆక్సిజన్. అండ్ హైడ్రోజన్ నెక్స్ట్ 10% అనేది హైడ్రోజన్. ఇక్కడికి 80% అయిపోయింది. తర్వాత నైట్రోజన్ కూడా 80.5. కాల్షియం ఎంత, 4.5 కాల్షియం. ఫాస్ఫరస్ కూడా 2.5. తర్వాత పొటాషియం 1.0, సల్ఫర్ 0.8, సోడియం 0.4, క్లోరిన్ 0.4, మెగ్నీషియం 0.1, ఐరన్ 0.01, తర్వాత మ్యాంగనీస్ 0.001, అయోడిన్ 0.0005గా ఉంది. ఇది మన అంటే ఒక 65 కిలోగ్రామ్స్ బరువు ఉన్నటువంటి వ్యక్తిలో మనకు ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నట్టు. మెయిన్లీ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటమ్మా, ఇది కార్బన్. దెన్ నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ నైట్రోజన్. మా దీంట్లో టోటల్గా ఎంత పర్సంటేజ్ అయిపోయింది మనకు, 50 అండ్ 70, 80, తర్వాత 90 నైట్రోజన్ వరకు 88.5 అయిపోయింది. 50, 70, 80, 88.5 అయిపోయింది. కాల్షియంతో 4.5, ఫాస్ఫరస్ 2.5, పొటాషియం 1.0, సల్ఫర్ 0.8, సోడియం 0.4, క్లోరిన్ 0.4, మెగ్నీషియం 0.1, ఐరన్ 0.01, మ్యాంగనీస్ 0.001 అండ్ అయోడిన్ 0.005. ఓకే, ఇవి ఒక 65 వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అనేవి ఏవేవి ఉన్నాయో మనం చూడడం జరిగింది. ఇప్పటివరకు మనం ఏమేమి చూసాం, ఎలిమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసాం. ఓకేనా. ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ మనం చూసింది ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చూసాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చూడడం జరిగింది. నెక్స్ట్ జీవ వ్యవస్థలో మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని చూద్దాం. నెక్స్ట్ జీవ వ్యవస్థలో ఏమేం ఎలిమెంట్స్ మనకు అవసరం ఉన్నాయో ఇంకా ఆ ఎలిమెంట్స్ని గురించి మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని రకాల ఎలిమెంట్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఎలిమెంట్స్ మనకు యూజ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ జీవ వ్యవస్థలో మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ లోహాలు, మెటల్స్ అనేవి జీవ రసాయన ప్రక్రియల్లో చాలా మెయిన్ పాత్ర పోషించేవి మెటల్స్ అమ్మ. అందులో మెయిన్ మెటల్ ఏంటమ్మా, ఐరన్, తర్వాత కోబాల్ట్, మ్యాంగనీస్, జింక్, కాపర్ అండ్ మెగ్నీషియం. ఇవన్నీ కూడా తర్వాత ప్రోటీన్లతో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అయితే లోహ ప్రోటీన్లు, క్రోమో ప్రోటీన్లు అంటాం. ప్రోటీన్లలో మెటల్ ప్రోటీన్స్ అండ్ క్రోమో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఎలా ఉంటాయంటే ఎంజైమ్స్గా ఉంటాయి. ఎలా ఉంటున్నాయమ్మా, ఎంజైమ్స్గా ఉండడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్ ఈ ఎంజైమ్లలో ఎలా ఉంటుంది, ఈ ఎంజైమ్లలో లోహ అయాన్లు అనేవి ఉత్తేజకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. యాక్టివేటర్స్గా ఎలా పనిచేస్తున్నాయి, లోహ అయాన్లు అనేవి మెటల్ అయాన్స్ అనేవి ఉత్తేజకాలు యాక్టివేటర్స్గా పనిచేస్తూ ఉన్నాయి. గ్రూప్ ట్రాన్స్ఫర్స్గా పనిచేస్తూ ఉన్నాయి. రిడాక్స్ హైడ్రాలసిస్గా పనిచేస్తూ ఉన్నాయి. అంటే మొదలైనటువంటి చర్యలు జరగడానికి ఏం చేస్తున్నాయి, తోడ్పడుతూ ఉన్నాయి. లోహ అయాన్లు ఎలా ఉంటున్నాయమ్మా, యాక్టివేటర్స్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ జీవ వ్యవస్థలో కొన్ని మూలకాల విధులు అనేవి మనం చూద్దాం. జీవ వ్యవస్థలో కొన్ని మూలకాల విధులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం అండ్ పొటాషియం అండ్ క్లోరిన్ మనం చూద్దాం. చూడండి, ఈ మూలకాలు ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. సోడియం కానీ పొటాషియం కానీ క్లోరిన్ ఎలా లభిస్తాయో మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా. సోడియం అనేది ఎక్కడ ఉంటుందమ్మా, మనం సోడియంని ఎట్లా పొందొచ్చు, మనం సాల్ట్ రూపంలో మనం పొందొచ్చు. సోడియం క్లోరైడ్ రూపంలో మనం ఉప్పుగా మనం పొందుతున్నాం. మరి పొటాషియం అనేది ఎలా పొందుతాం, కాఫీ కానీ టీ కానీ
అండ్ కోకో, తర్వాత ఎండబెట్టినటువంటి చిక్కుడుగాయలు, మొలాసిస్, ఆకుకూరలు కానీ పాలు కానీ పొటాషియాన్ని, తర్వాత చేపలు, కోళ్ళు, తర్వాత పంది మాంసము, అరటిపళ్ళు, బంగాళదుంపలు, వీటిలో మనకు ఏం దొరుకుతుందమ్మా పొటాషియం అనేది దొరుకుతుంది. తర్వాత ఆరోగ్యంగా ఉన్న వారిలో వీటి కొరత సామాన్యంగా మనకు పొటాషియం కొరత అనేది కనిపించదు. అయితే గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు ఉన్నటువంటి వారిలో సోడియం లోపం అనేది కనిపిస్తూ ఉంది. అవునా, సోడియం అనేది లోపం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఉప్పు తినొద్దు కాబట్టి సోడియం లోపం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అధికంగా శరీరంలో నుంచి నీరు పోయినప్పుడు కూడా సోడియం లోపం అనేది వస్తుంది. అవును కదా, ఆ చెమట అనేది మన శరీరంలో నుంచి, బాడీలో నుంచి ఎక్కువ రిమూవల్ అయినప్పుడు సోడియం లోపం కనిపిస్తుంది. ఇది విద్యుదావేశ వాహకాలుగా అంటే చార్జ్ క్యారియర్స్గా ఉంటుంది అన్నట్టు. సోడియం Na+గా ఉంటుంది, Cl- కదా, కాబట్టి విద్యుత్ ఆవేశ వాహకాలుగా చార్జ్ క్యారియర్స్గా ఉంటుంది. ఆస్మాటిక్ పీడనాన్ని స్థిరపరచడంలో పాల్గొంటాయి. అయితే ఇవి నాడుల యొక్క నర్వ్స్ స్పర్శ జ్ఞానాన్ని కాపాడుతాయి. అంటే మెయిన్లీ ఏంటిదమ్మా, సోడియం అనేది దేన్ని కాపాడుతుందంటే నాడులు అంటే నర్వ్స్ యొక్క స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. తర్వాత కండరాల చర్యలను కూడా నియంత్రిస్తూ ఉంది. ఇది లోని బలహీన ఆమ్లాలతో లవణాలను ఏర్పరిచి బఫర్ వ్యవస్థలుగా పనిచేసి జీవరసాల యొక్క pHని స్థిరీకరించడానికి తోడ్పడుతూ ఉంది. అంటే మన శరీరంలో ఉండేటువంటి బలహీన ఆమ్లాలతో ఏం చేస్తుంది, సోడియం క్లోరైడ్ కాబట్టి ఇదేం చేస్తుంది, ఉప్పు సోడియం ఏం చేస్తుంది, Na+ అనేది ఆమ్లాలతో చర్య జరిగి లవణాలను ఏర్పరుస్తూ బఫర్ సొల్యూషన్స్గా మారి బఫర్ వ్యవస్థలుగా పనిచేస్తూ pHని ఏం చేస్తుంది, మన బాడీలో స్టేబిలిటీగా ఉండడానికి కృషి చేస్తుంది అన్నట్టు. అంతేకాకుండా రక్తాన్ని మరియు స్నిగ్ధతను స్థిరీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది ఎవరమ్మా, సోడియం. అంతేకాకుండా ఈ మూడిటి పని జీవ ప్రక్రియలో పాల్గొనే HCl ఆమ్లము, కాలేయం నుంచి స్రవించే ద్రవాలు, తర్వాత జఠర రసం, బైల్ ఏర్పడడానికి సోడియం అండ్ పొటాషియంలు దోహదపడతాయి. ఓకే, ప్రోటీన్స్, గ్లైకోజన్లు నిల్వ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా, ఇది సోడియం అండ్ పొటాషియం అండ్ క్లోరిన్ల యొక్క ఉపయోగాల గురించి మనం చూసాం. ఏంటి మెయిన్ ఉపయోగం, సోడియం అనేది ఎక్కడ దొరుకుతుంది, సాల్ట్ రూపంలో మనకు దొరుకుతుంది. పొటాషియం కానీ ఏంటిది క్లోరిన్ కానీ ఎలా దొరుకుతుంది అంటే మనకు పొటాషియము, క్లోరిన్ అనేది మనకు ఆకుకూరల ద్వారా, పాలు, పండ్లు, చికెన్, మటన్ వీటన్నిటిలో కూడా మనకు పొటాషియం, క్లోరిన్ అనేది దొరుకుతుంది. అయితే సామాన్యంగా ఈ కొరతను మనం చూడంగాని దేంట్లో చూస్తామంటే కొరతను షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ చెమట అనేది రిమూవల్ అయినప్పుడు ఈ లోపాలను మనం గమనిస్తాం. పొటాషియం లోపం కానీ క్లోరిన్ లోపం కానీ మనం గమనించవచ్చు. ఓకేనా, అయితే మెయిన్లీ మనకు సోడియం కానీ పొటాషియం, క్లోరిన్ కానీ దేనికి యూస్ అవుతుంది, మెయిన్ యూజ్ ఏంటి అంటే స్పర్శ జ్ఞానాన్ని అంటే నాడుల నర్వ్స్ యొక్క స్పర్శ జ్ఞానాన్ని కాపాడుతాయి అన్నట్టు మెయిన్లీ. తర్వాత pHని స్థిరీకరిస్తాయి, జీవరసాల యొక్క pHని స్టేబుల్గా ఉండడానికి దోహదపడతాయి. ఓకేనా, ఇది రెండో పాయింట్గా మనం చెప్పొచ్చు. ఆస్మాటిక్ పీడనాన్ని స్థిరీకరించడంలో ఉపయోగపడతాయి, ఇది థర్డ్ పాయింట్గా మనం రాయొచ్చు. తర్వాత అదేవిధంగా రక్తం యొక్క స్నిగ్ధతను స్థిరీకరించడానికి ఉపయోగపడేది ఏంటిది, ఈ సోడియం, పొటాషియం అండ్ క్లోరిన్లుగా మనం చెప్పొచ్చు. ఇవి 4 పాయింట్స్ మనం రాసి సరిపోతుంది. అసలు ఎక్కడ లభ్యమవుతాయి, ఒకవేళ లోపాలు ఏంటి, ఎట్లాంటి వారిలో లోపాలు ఉంటే అసలు వీటి యొక్క పని ఏంటి, పొటాషియం పని, సోడియం పని, క్లోరిన్ యొక్క పని ఏంటో చూసాం. అవి ఏం చేస్తాయి అనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మెగ్నీషియం అండ్ కాల్షియం. మెగ్నీషియం గురించి, కాల్షియం గురించి ఆల్మోస్ట్ మనకు తెలుసు. బట్ మీరు బీజెడ్సీ వాళ్ళు చదువుకొని ఉంటారు, కొంచెం ఎంపీసీ వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. మెగ్నీషియం +2 అయాన్ అనేది మెయిన్లీ ఎక్కడ ఉంటుందంటే Mg+2 అనేది క్లోరోఫిల్లో దొరుకుతుంది. క్లోరోఫిల్లో కేంద్ర లోహ అయాన్గా ఉంటుంది అన్నట్టు. ఎవరమ్మా, మెగ్నీషియం. అంటే ఈ క్లోరోఫిల్ అంటే ఏంటిది, ఎక్కడ ఉంటుంది క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చనటువంటి ఆకులలో పత్రహరితంలో క్లోరోఫిల్ ఉంటుంది. ఓకేనా, ఈ క్లోరోఫిల్లో ఉండేటువంటి మెయిన్ లోహ పరమాణు ఏంటి, మెగ్నీషియం+2. అయితే నాడీ ప్రబోధాలు, నర్వ్ ఇంప్లుసెస్ ప్రసారానికి దోహదపడుతుంది. అంటే
అంటే శక్తిని విడుదల చేసి ఏటీపీ చర్యల్లో పాల్గొనే ఎంజైముల్లో ముఖ్య భాగంగా ఉంటుంది మెగ్నీషియం. ఓకేనా. అదేవిధంగా కాల్షియం+2 అనేది జీవకణాల కవచం తయారీలో ఉపయోగపడుతుంది. జీవకణాల కవచం యొక్క తయారీలో యూజ్ అయ్యేది ఏంటమ్మా, కాల్షియం+2. ఈ కాల్షియం లోపం వల్ల ఏం వ్యాధి వస్తుందంటే రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. కాల్షియం వల్ల రికెట్స్ వ్యాధి అనేది అంటే కార్బోహైడ్రేట్ జీవక్రియల్లో ఎంజైమ్ చర్యాశీలతను వృద్ధి చేస్తూ ఉంది. అంతేకాకుండా హార్మోన్ చర్యలలో దూతలుగాను, కండరాల సంకోచంలో రక్త గడ్డగట్టడం కోసం కానీ, గుండె పనిచేయడం కోసం కానీ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. అంటే కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటమ్మా, రికెట్స్ వ్యాధి. అసలు ఇది చేసే పని ఏంటి అంటే ఎంజైమ్ల యొక్క కార్బోహైడ్రేట్ జీవ ప్రక్రియలో ఎంజైమ్ యొక్క రియాక్టివిటీని అంటే చర్యలో పాల్గొనడానికి ఎక్కువ ఏంటిది ఇష్టపడుతుంది అన్నట్టు. హార్మోన్ల యొక్క చర్యల్లో ఎలా ఉంటుందంటే అంబాడిజర్ లాగా ఉండడం జరుగుతుంది. కండరాలు సంకోచించడంలో కానీ, రక్తగడ్డ కట్టడంలో కానీ, గుండె పనిచేయడంలో కానీ కాల్షియం+ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ రక్తం గడ్డగట్టలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా గాయం అయింది, రక్తం గడ్డగట్టలేదు, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా మనకి ఏమవుతుంది, బ్లడ్ని మనము కోల్పోవడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా అలా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. అందుకే మనకు ఏంటిది కాల్షియం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. కాల్షియం అనేది ఎక్కడ దొరుకుతుంది, మిల్క్, పాలు, ఆకుకూరలలో కూడా మనకు దొరుకుతుంది అన్నట్టు కాల్షియం అనేది. నెక్స్ట్ మనం ఐరన్ గురించి మనం చూద్దాం. ఐరన్ను Fe+2 అయాన్ అనేది ఎందులో ఉంటుందంటే అమ్మ హెమోగ్లోబిన్ ఇతర హిమ్లలో కేంద్రక పరమాణు అయాన్గా ఉంటుంది. ఎలా ఉందమ్మా, కేంద్రక పరమాణు అయాన్గా Fe+2 అనేది ఉంది. ఇది రక్తంలో ఏమవుతుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది. తర్వాత రక్తం యొక్క శరీరంలో ఎంత ముఖ్యమో ఐరన్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి రక్తం శరీరంలో ఎంత ముఖ్యమో ఐరన్ కూడా చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల ఏమొస్తుందమ్మా, రక్తహీనత అనేది వస్తుంది. రక్తంలో ఆక్సిజన్ రవాణాకు తోడ్పడుతుంది. బ్లడ్ అనేది దేనికి ఉపయోగపడుతుందమ్మా, మనం దాని గురించి తర్వాత మనం హెమోగ్లోబిన్లో మనం బ్లడ్ ఎలా పనిచేస్తుందో మనం చూస్తాం. కండరాల్లో ఆక్సిజన్ నిల్వ ఉంచడానికి కూడా ఈ బ్లడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఐరన్ ఉంటుంది కాబట్టి Fe+2 అనేది ఏం చేస్తుంది, రక్తంలో ఉండేటువంటి ఐరన్ అనేది ఆక్సిజన్ రవాణాకి తోడ్పడుతుంది, కండరాల్లో ఆక్సిజన్ నిల్వ ఉంచడానికి కూడా తోడ్పడడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనము ఐరన్ గురించి మనం నేర్చుకున్న విషయాలు. ఓకేనా. నెక్స్ట్ ఐరన్లో ఏమేమి ఉన్నాయమ్మా, ఐరన్ ఎక్కడ దొరుకుతుందని చూస్తూ ఉన్నాం మనం. ఐరన్ ఎక్కడ ఉంటుంది, హెమోగ్లోబిన్లో ఉంటుంది ఐరన్. రక్తములో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది ఐరన్. అంతేకాకుండా రక్తం శరీరంలో ఎంత ఇంపార్టెంటో ఐరన్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనివల్ల రక్తం అనేది ఏమవుతుందమ్మా, ఒకవేళ కనుక ఐరన్ లోపం కనుక మనలో ఏర్పడితే ఏమొస్తుంది, రక్తహీనత వస్తుంది. అంటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ అవుతుంది అన్నట్టు. కాబట్టి తగ్గినప్పుడు ఏమవుతుంది, వీక్నెస్ అనేది వస్తుంది అన్నట్టు. చాలా వీక్గా ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళలో ఏముంటుందమ్మా, రక్తహీనత అనేది వస్తుంది అన్నట్టు. రక్తంలో ఆక్సిజన్ ఇంపార్టెన్స్, ఐరన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆక్సిజన్ రవాణాకు తోడ్పడుతుంది. తర్వాత కండరాల్లో ఆక్సిజన్ నిల్వ ఉండడానికి కూడా తోడ్పడుతుంది అన్నట్టు. ఇది మనకు ఐరన్ యొక్క ఉపయోగాలు, దాని యొక్క విధులను కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కోబాల్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కోబాల్ట్లో CO+3 అయాన్ అనేటువంటిది B12 విటమిన్లో కేంద్ర లోహ పరమాణుగా ఉంటుంది, కేంద్ర లోహ అయాన్గా ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ పొరిఫైరిన్ అణువుల్లో CO అయాన్ ఉంటుంది. దీంట్లో మనకు అమైనో ఆమ్లాల జీవ ప్రక్రియల్లో DA మరియు DNA అండ్ జీవ సంశ్లేషణలో కూడా పాల్గొనేది ఏంటి, కోబాల్ట్ అనేది CO+3 రూపంలో ఉంటుంది కోబాల్ట్. ఈ కోబాల్ట్ యొక్క పని ఏంటి అమ్మా అంటే కేంద్ర లోహ పరమాణు B12లో ఉంటూ కేంద్ర లోహ అయాన్గా ఉంటుంది. దీంట్లో పొరిఫైరిన్ వలయం ఉంటుంది కదా, పొరిఫైరిన్ అణువుల్లో CO అనేది కోబాల్ట్ అనేది మెయిన్గా మనం చెప్పొచ్చు. అమైనో ఆమ్లాల జీవ ప్రక్రియల్లోనూ DNA అండ్ జీవ సంశ్లేషణలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నికెల్+2 మనం చూద్దాం. నెక్స్ట్ నికెల్ గురించి.
నికెల్ గురించి అయితే జీవశాస్త్రంలో దీని యొక్క ప్రాముఖ్యం కొద్ది కాలం కిందటే మనం తెలుసుకున్నాం. జాక్ ఏం చేస్తూ ఉన్నాడంటే చిక్కుడు ఉంది కదా, ఆ చిక్కుడులో యూరియేజ్లో నికెల్ అనేది ఎక్కువగా బలంగా బంధించి ఉంది అని తెలుసుకోవడం జరిగింది. జాక్ అనే శాస్త్రవేత్త చిక్కులలో ఉండేటువంటి యూరియేజ్లో నికెల్ అనేది చాలా స్ట్రాంగ్గా బాండ్ అయి ఉంది అనే విషయం తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ ఈయన యూరియాని ఏం చేస్తూ ఉన్నాడంటే అమ్మోనియా గాను కార్బోనిక్ ఆమ్లంగాను జల విశ్లేషణం చెందించడంలో యూరియేజ్ అనేది అవసరమవుతుందని విషయం తెలుసుకున్నాడు. యూరియాని ఏం చేస్తూ ఉన్నాడమ్మా, అమ్మోనియాతో చర్య జరిపించి ఏం చేస్తూ ఉన్నాడు, కార్బోనిక్ యాసిడ్ గాను తర్వాత జల విశ్లేషణం చేస్తే యూరియేజ్ అనేది అవసరమయ్యింది. దీనికి ఏం కావాలా, నికెల్ మెటల్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి చాలా రకాల బ్యాక్టీరియాలతో నికెల్ బంధితమైన హైడ్రోజోనేజ్లు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇవి H2+O2 gives 2H2O చర్యను ఏం చేస్తున్నాయి, ప్రోత్సహించడం జరుగుతుంది. H2+O2 gives 2H2O చర్యను ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ SO4-2 అయాన్ల యొక్క క్షయకరణంలోను CH4ను ఏర్పరచడం లాంటి జీవ చర్యలలో నికెల్ +3 అయాన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనే విషయం తెలుసుకోవడం జరిగింది. SO4-2 అయాన్ల యొక్క రిడక్షన్ రియాక్షన్స్లో మీథేన్ ఏర్పరిచే చర్యల్లో నికెల్ +3 అనేది యూజ్ అవుతుందనే విషయం, +3 కాదు +2 అనేది యూజ్ అవుతుందనే విషయం తెలుసుకోవడం జరిగింది. ఇది నికెల్ +2 గురించి. ఎవరమ్మా, నికెల్ +2లో మనకు కాబట్టి నెక్స్ట్ మనం చూసేది కాపర్ +2. కాపర్ +2లో సైటోక్రోమ్ల యొక్క చర్యాశీలతను ఈ అయాన్లకు చాలా అవసరంగా ఉంటాయి. Cu+2 కాపర్ +2 గురించి చూస్తే సైటోక్రోమ్స్కి ఏ అయాన్స్, కాపర్ +2 అయాన్స్ అవసరం. కార్టిలేజ్, ఎస్కార్బిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్స్కి చర్యాశీలతకి ఇది అవసరము. ఏంటమ్మా, కాపర్ +2. ఓకే, నెక్స్ట్ లైఫ్లో కాపర్ అనేది చాలా అవసరం. చూడండి, ఎదిగినటువంటి మానవులలో కాపర్ 100 మిల్లీగ్రామ్స్ పరిమాణంలో ఉంటుంది. తక్కువ పరిమాణంలో కూడా కాపర్ అవసరం, కానీ అధిక పరిమాణంలో విషపూరిత పదార్థంగా పనిచేస్తూ ఉంది. అంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ పాయిజన్గా మనకు అవుతుంది అన్నట్టు. ఆహారం ద్వారా ప్రతిరోజు సుమారు 4 నుంచి 5 మిల్లీగ్రాముల కాపర్ అవసరం అవుతుంది. జంతువుల్లో దీని లోపం వల్ల ఏమవుతుందమ్మా, కాపర్ లోపం వల్ల జంతువుల్లో అయితేనేమో రక్తహీనత ఏర్పడుతుంది. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రోటీన్లలో కాపర్ అనేది బంధించి ఉంటుంది. వీటిని లోహ ప్రోటీన్స్ అంటాం. ఏ ప్రోటీన్స్ అమ్మా, లోహ ప్రోటీన్స్ అని అంటాం. కాపర్ ఎంజైమ్లలో కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకు ఎమిన్ ఆక్సిడేజ్లు, ఎక్స్కార్బేట్ ఆక్సిడేజ్లు, సైటోక్రోమ్ ఆక్సిడేజ్లు, గెలాక్టోజ్ ఆక్సిడేజ్లు అనేవి ఎగ్జాంపుల్స్గా మనం చూడవచ్చు. ఇది లైసిన్ ఆక్సిడేజ్, టైరోసినేజ్, సేర్లలో ప్లాస్మిన్, డోపమిన్, హైడ్రాక్సిలేజ్లలో ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నట్టు. కాబట్టి వీటి లోపం ద్వారా క్రింది అనారోగ్యాలు అనేవి రావడం జరుగుతుంది. చూడండి, లైసిన్ ఆక్సిడేజ్ అనేది దేనికి యూజ్ అవుతుందమ్మా, ఈ వీటి లోపం ద్వారా క్రింద అనారోగ్యాలు ఏమేమి ఎరోటిక్ గోడలు సాగే గుణాన్ని కోల్పోతాయి లైసిన్ ఆక్సిడేజ్ వల్ల. నెక్స్ట్ డోపమిన్ హైడ్రాక్సిలేజ్, మెదడు పనిచేయడం తగ్గిపోతుంది. టైరోసినేజ్, చర్మం యొక్క రంగు మార్చబడుతుంది. సెరుల్లో ప్లాస్మిన్, ఐరన్ యొక్క జీవక్రియను ఆటంకపరుస్తుంది. ఇదంతా దేని లోపం వల్ల, కాపర్ లోపం వల్ల మనకు జరుగుతుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్ +2 ఏం చేస్తుందమ్మా, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాయాలి ఇందులో. సైటోక్రోమ్ల యొక్క చర్యాశీలతకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కార్టిలేజ్, ఎస్కార్బి ఆక్సిడేజ్ ఎంజైమ్ల చర్యాశీలతకు అవసరం. ఓకేనా. నెక్స్ట్ ఆరోగ్యవంతుని యొక్క ఎంత కాపర్ కావాలంటే 100 మిల్లీగ్రామ్స్ అవసరం. ఎంత అవసరం అమ్మా, 100 మిల్లీగ్రామ్స్ అనేవి అవసరం. కాబట్టి తక్కువ పరిమాణంలో కాపర్ అవసరం, కానీ అధిక పరిమాణంలో కనుక తీసుకుంటే అది ఇట్ ఈస్ పాయిజన్గా ఉంది. డైలీ మనకు 4 నుంచి 5 మిల్లీగ్రామ్స్ కాపర్ అవసరం. నెక్స్ట్ జంతువుల్లోనైతే దీని లోపం వల్ల రక్తహీనత అనేది ఏర్పడుతుంది అంటున్నాం. నెక్స్ట్ లోహ ప్రోటీన్స్గా వీటిని చెప్పొచ్చు. కాపర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎంజైమ్స్లో కూడా ఉంటుంది. ఉదాహరణకు ఎమిన్ ఆక్సిడేజ్,
ఎస్కార్బేట్ ఆక్సిడేజ్, సైటోక్రోమ్ ఆక్సిడేజ్, గెలాక్టోజ్ ఆక్సిడేజ్లు. ఇది లైసిన్ ఆక్సిడేజ్, టైరోసినేజ్, సెరులోప్లాస్మిన్, డోపమిన్ హైడ్రాక్సిలేజ్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటి లోపం ద్వారా ఏమొస్తాయమ్మా, అనారోగ్యాలనే వస్తాయి. లైసిన్ ఆక్సిడేజ్ వల్ల ఎరోటిక్ గోడలు సాగే గుణాన్ని కోల్పోతాయి. తర్వాత డోపమిన్ హైడ్రాక్సిలేజ్ ద్వారా మెదడు పనిచేయడం తగ్గిపోద్ది. టైరోసిన్ వల్ల చర్మం యొక్క రంగు అనేది మార్చబడుతుంది. సెరులోప్లాస్మిన్ వల్ల ఐరన్ యొక్క జీవక్రియను ఆటంకపరుస్తుంది. నెక్స్ట్ మనం చూసేది జింక్ గురించి. జింక్ +2. జింక్ వల్ల మనకి ఏమొస్తుందంటే లోహ ఎంజైమ్స్ అనేవి పెప్టైడ్ జల విశ్లేషణను ప్రోత్సహిస్తాయి. పెప్టైడ్ దాంట్లో బైకార్బోనేట్స్ అండ్ CO2 యొక్క సమతాస్థితిని స్థిరీకరిస్తాయి. అంతేకాకుండా కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, తర్వాత లివర్ ఆల్కహాల్ హైడ్రోజినేజ్, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అండ్ లివర్ ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్లూటామేట్ డీహైడ్రోజినేజ్, యూరోనేజ్, కార్బాక్సిలీ పెప్టేజ్, కిడ్నీ పాస్పటేజ్ ఈ కోవకు చెందినటువంటి ఎంజైమ్స్గా ఉంటాయి. అయితే ఇన్సులిన్లో కూడా జింక్ అనేది ఉంటుంది. డయాబెటిక్ రోగుల్లో దీని పరిమాణం సగానికి తగ్గిపోతుందంట. ఏంటిది, జింక్. కాబట్టి బ్లడ్ క్యాన్సర్, లుకేమియా రోగులలో కూడా దీని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. అంటే జింక్ అనేది మన బాడీకి చాలా అవసరం. అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకే, ఈ ఎలిమెంట్స్ అనేవి మనకు అవసరం అవుతాయి. ఓకే, మళ్ళీ ఒకసారి ఈరోజు క్లాస్ని రిపీటెడ్గా మళ్ళీ మనం చూద్దాం. ఏమేమి నేర్చుకున్నామో ఈరోజు మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసాం కదా. ఏంటా ఇంట్రడక్షన్, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ జీవమూలక రసాయన శాస్త్రం అంటే ఏంటో చూసాం కదా. ఏంటమ్మా, జీవులలో జరిగేటువంటి భిన్న రసాయన చర్యలను ఏమంటున్నాము, అలాంటి శాస్త్రాన్ని జీవరసాయన శాస్త్రం అని అంటున్నాము. దీంట్లో ఎలాంటి పదార్థాలు పార్టిసిపేట్ అవుతాయి, జీవరసాయన చర్యల్లో పాల్గొనేటువంటి పదార్థాలు 2 రకాలు. ఏంటివమ్మా అవి, కర్బన పదార్థాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమో 90% ఉంటే, ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఏమో 10% ఉంటాయి. అయితే ఆర్గానిక్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఒకటే ఉంటే సరిపోతుందా, లేదు. అవి కూడా ఇనార్గానిక్ కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. అయితే జంతువులకు సంబంధించినంత వరకు కూడా ఎన్ని ఎలిమెంట్స్ని కనుక్కున్నారంటే 40 ఎలిమెంట్స్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత దీంట్లో మెయిన్లీ 29 ఎలిమెంట్స్ అవసరం అనే విషయం వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ అత్యవసర మూలకాలు. అత్యవసర మూలకాల్లో జీవరాశుల్లో జరిగేటువంటి రసాయన చర్యల ఆధారంగా ఎలిమెంట్స్ని 2 రకాలుగా 2 టైప్స్గా వర్గీకరించడం జరిగింది. బేస్డ్ ఆన్ ఏంటిది, బయో ఇనార్గానిక్ ఏంటిదమ్మా, బయోకెమికల్ రియాక్షన్స్ ఆధారంగా, తర్వాత మెటాబొలిక్ రియాక్షన్స్ ఆధారంగా ఎలిమెంట్స్ని 2 టైప్స్గా క్లాసిఫైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఫస్ట్ అత్యవసర మూలకాలు అండ్ అత్యవసరం లేని మూలకాలు అంటున్నాం. అయితే వీటి సైజ్ ఆధారంగా, ఓకేనా, ఏంటిది, బేస్డ్ ఆన్ సైజ్ ఆధారంగా వీటిని ఏం చేస్తున్నాం, 2 టైప్స్గా వర్గీకరించవచ్చు. బేస్డ్ ఆన్ సైజ్ ఆధారంగా ఎలిమెంట్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్గా స్థూల మూలకాలు అండ్ సూక్ష్మ మూలకాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఎక్కువ పరిమాణంలో కనుక ఉంటే వాటిని ఏమంటున్నాం, స్థూల మూలకాలు. అండ్ ఏమంటున్నాము, మ్యాక్రో ఎలిమెంట్స్ అని చాలా లెస్ సైజులో కనుక మనం తీసుకుంటే ఏమంటున్నాం, వాటిని సూక్ష్మ మైక్రో అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ మైక్రోలోనే ఇంకా తక్కువగా యూజ్ అవుతే మాత్రం వాటిని ఏమంటున్నాం, ట్రేస్ ఎలిమెంట్స్ అని. లేశ అంటే చాలా 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 తక్కువ అని అర్థం. లేశ మాత్ర ట్రేస్ ఎలిమెంట్స్ అంటున్నాం. అంతేకాకుండా ఈ మూలకాలు చాలా వరకు ఎలా ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ మళ్ళీ దాంట్లోనే 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. అందులో ఏంటమ్మా, మెటల్ ఎలిమెంట్స్ అండ్ నాన్ మెటల్ ఎలిమెంట్స్ అనేవి ట్రేస్ ఎలిమెంట్స్లో ఉంటాయి. ఫస్ట్ మెటల్స్ ఏమేమి ఉన్నాయి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, కాపర్, జింక్, మాలిబ్డినం అండ్ టిన్. టోటల్లీ 13 ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ నాన్ మెటల్ ఎలిమెంట్స్. నాన్ మెటల్స్ ఏంటి, నాన్ మెటల్స్ హైడ్రోజన్, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సిలికాన్,
క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఇవి 12 ఎలిమెంట్స్. ఒక వ్యక్తిలో ఒక 65 కేజెస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిలో మనకు ఎంత ఏవేవి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎంత పర్సంటేజ్లో ఉంటాయి అనేది మనం చూసినట్లయితే మెయిన్లీ మానవుల్లో ఉండేటువంటిది కార్బన్ అనేది 50%గా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది 20%, హైడ్రోజన్ ఈజ్ 10%, నైట్రోజన్ ఈజ్ 8.5, కాల్షియం ఈజ్ 4.5, ఫాస్ఫరస్ ఈజ్ 2.5, పొటాషియం ఈజ్ 1.0, సల్ఫర్ ఈజ్ 0.8, sodium is 0.4, chlorine is 0.4, magnesium is 0.1, iron is 0.01, manganese is 0.001, iodine is 0.0005గా ఉంది. ఇవి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్. నెక్స్ట్ జీవ వ్యవస్థలో మూలకాల యొక్క ప్రాముఖ్యాన్ని చూస్తున్నాం. దీంట్లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, కోబాల్, నికెల్, కాపర్, జింక్ అండ్ సిఎల్ మైనస్ వీటన్నిటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఏం చూసాము? సోడియం, పొటాషియం, క్లోరిన్ ఏం చేస్తూ ఉన్నాయి? సోడియం ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు, ఓకేనా. సాల్ట్, పొటాషియం, క్లోరిన్ అనేది ఆకుకూరలలో మనకు లభిస్తూ ఉంటాయి. పాలు, గుడ్లు, తర్వాత చికెన్, అరటిపళ్ళు, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, మొలాసిస్ ఇలాంటి వాటిలో మనకు ఇవి దొరకడం జరుగుతుంది. అసలు వీటి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే నాడులు, నర్వ్స్ యొక్క స్పర్శ జ్ఞానాన్ని కాపాడుతుంది. ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, అవి అండర్లైన్ చేసుకొని ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పీహెచ్ని స్థిరీకరిస్తున్నాయి, అవునా కదా. పీహెచ్ని రక్తం యొక్క స్నిగ్ధతను కాపాడుతూ ఉన్నాయి, అంతేనా కాదా. తర్వాత జీవ ప్రక్రియలో పాల్గొంటే హెచ్సిఎల్, కాలేయం నుంచి స్రవించే ద్రవాలు ఏర్పడడానికి కూడా పొటాషియం అండ్ సోడియం లవణాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మెగ్నీషియం అండ్ కాల్షియం. మెగ్నీషియం అండ్ కాల్షియంలో కూడా మెగ్నీషియం అయాన్, తర్వాత ఇది క్లోరోఫిల్లో ఉంటుందని చూసాం, ఓకేనా. మెగ్నీషియం, కాల్షియం అనేది కాల్షియం లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది అనేది విషయం కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఐరన్ అనేది ఎక్కడ ఉంటుంది? హెమోగ్లోబిన్లో ఉంటుంది అని అంటున్నాం, ఓకేనా. ఐరన్ రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని, రక్తం యొక్క శరీరంలో ఐరన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీని లోపం వల్ల ఏమొస్తుందో రక్తహీనత అనేది వస్తుంది. తర్వాత రక్తంలో ఉండేటువంటి ఐరన్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది, కండరాల్లో ఆక్సిజన్ నిల్వ ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ కోబాల్ట్ అనేది మెయిన్లీ ఎక్కడ ఉంటుందంటే B12లో ఉంటుంది విటమిన్గా, ఓకేనా. పొరిఫెరిన్ అణువుల్లో CO అణువుగా ఉంటుంది. నెక్స్ట్ మనకు DNA జీవ సంశ్లేషణలో కూడా CO అనేది పార్టిసిపేట్ అవుతుంది. ఎలా? CO+3 రూపంలో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నికెల్+2. జీవశాస్త్రంలో దీని యొక్క ప్రాముఖ్యం కొద్ది కాలం కిందటే తెలుసుకున్నారు. నికెల్ ఎలా జాక్ చిక్కులలోని యూరియేజ్ను నికెల్ బలంగా బంధించి ఉందనే విషయం తెలుసుకున్నాడు. కాబట్టి యూరియాని ఏం చేస్తుండే? అమ్మోనియాగా, తర్వాత కార్బోనిక్ ఆమ్లంగా మారుస్తూ ఉన్నాడు. జల విశ్లేషణ చేసినప్పుడు యూరియేజ్ అవసరం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. ఆ యూరియేజ్ కావాలంటే ఏం కావాలా? నికెల్ కావాలా, నికెల్ అనే మెటల్ కావాలా. కాబట్టి చాలా రకాల బ్యాక్టీరియాల్లో నికెల్తో బంధితమైన హైడ్రోజనేజ్లు ఉన్నాయి. కాబట్టి ఎలా? H2+O2 gives 2H2O చర్యను ఏం చేస్తున్నాయి? ఇది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇలా మనకు నికెల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాపర్లో చూడండి, కాపర్లో ఏముంది? సైటోక్రోమ్ల చర్యాశీలతకు ఏమవసరం అవుతుంది? ఈ అయాన్లు చాలా అవసరం అవుతాయి. కార్డిలేజ్, ఎస్కార్బిన్, ఆక్సిడేజ్ ఎంజైమ్లు చర్యాశీలతకు ఇవి ఉపయోగపడతాయి. అయితే జీవనానికి లైఫ్లో కాపర్ అనేది చాలా అవసరం. ఎదిగినటువంటి మానవుల్లో కాపర్ అనేది 100 మిల్లీగ్రాములుగా ఉంటుంది. తర్వాత తక్కువ పరిమాణంలో కాపర్ అవసరం, కానీ అధిక పరిమాణంలో విషపూరిత పదార్థంగా ఉంటుందనే విషయం చూసాం. ప్రతిరోజు కూడా ఎంత తీసుకోవాలా? 4 నుంచి 5 మిల్లీగ్రామ్స్ కాపర్ తీసుకోవాలా. జంతువుల్లో అయితే కాపర్ లోపం వల్ల ఏమవుతుందమ్మా? రక్తహీనత అనేది వస్తుంది. ప్రోటీన్లతో CO అనేది చాలా బాండెడ్గా ఉంటుంది. తర్వాత లోహ ప్రోటీన్స్ అంటాం వీటిని. కాపర్ ఎంజైమ్స్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఎమిన్ ఆక్సిడేజ్, ఎస్కార్బేట్ ఆక్సిడేజ్ అండ్ సైటోక్రోమ్ ఆక్సిడేజ్, గెలాక్టోజ్ ఆక్సిడేజ్లో. ఇది లైసిన్ ఆక్సిడేజ్, టైరోజినేజ్ సేర్లో, ప్లాస్మిన్, డోపమైన్ ఆక్సిడేజ్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటి లోపం వల్ల ఏమవుతుంది? అనారోగ్యాలు అనేవి వస్తాయి. ఏంటి అనారోగ్యాలు? చూడండి, లైసిన్ ఆక్సిలేజ్ ఎరోటిక్ గోడలు సాగే గుణం, డోపమిన్ హైడ్రాక్సిలేజ్ మెదడు పనిచేయడం తగ్గుతుంది, టైరోసినేజ్ చర్మం యొక్క మార్పు చెందుతుంది, సెరులో ప్లాస్మిన్. ఇవి ఇంపార్టెంట్, ఇవి రాయాలి. దేనికి యూజ్ అవుతుంది ఏదనేది రాయాలి. నెక్స్ట్ జింక్తో ఏమవుతుందమ్మా? పెప్టైడ్ జల విశ్లేషణాన్ని
జింక్ లోహ ఎంజైమ్స్ యొక్క పెప్టైడ్ జల విశ్లేషణని ప్రోత్సహిస్తాయి. HCO3 మైనస్ CO2 సమతాస్థితిని స్థిరీకరిస్తాయి. రెండో పాయింట్. మూడవది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ లివర్ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్లలో ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ గ్లూటామేట్ డీహైడ్రోజనేజ్ యూరియేజ్ కార్బాక్సీ పెప్టేజ్ కిడ్నీ పాస్పటేజ్ ఈ కొవ్వకు చెందినటువంటి ఎంజైమ్స్గా ఉంటుంది. అయితే మెయిన్గా ఇందులో ఇన్సులిన్లో జింక్ అనేది ఉంటుంది. డయాబెటీస్ రోగుల్లో ఏమవుతుంది, జింక్ అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఇంకా చాలా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి జింక్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ చిల్డ్రన్స్. ఓకే, ఈరోజు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.